హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా ఇంట్లో ఒక కొత్త రకం వంటకం చేశానండి. అది వచ్చేసి ఏం చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను ద్రాక్షకాయలతో తెచ్చుకుని ఫస్ట్ కడిగేసుకుని శుభ్రంగా తింటాము. నేనైతే ద్రాక్షకాయలతో ఆవకాయ పెట్టానమాట. ద్రాక్షకాయలతో పచ్చడి పెట్టాను. ఎలా పెట్టాను ఏంటి ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తానమాట. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి నేను ఒక 2 కేజీల వరకు ద్రాక్షకాయలు తీసుకున్నాను. ఇలా మనం ద్రాక్షకాయలని ఇలా ఒలిచేసుకుని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవి మొత్తం మనం ఇంకొక గిన్నెలో వేసేసుకుని కొంచెం మనం వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుని, లేకపోతే గల్లులుప్పు కానీ సాల్ట్ కానీ ఇవన్నీ వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఆవకాయ పచ్చడి ఎలా అయితే పెడతామో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద ఇవన్నీ ఇలా మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా మనం మొత్తం ఎక్కడ కాయలో చెమ్మ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి మూడింటిని దోరగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకుని వీటిని మనం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షకాయలని ఇలాగా నాకు 2 కేజీలు ద్రాక్షకాయలు తీసుకున్నాను కదా. నేను 2 కేజీల ద్రాక్షకాయలని ఇలా లోటాతో కొలిచేసుకుని వేసేసుకున్నాను డిప్పులో. సాల్ట్ మనం చూసుకుని వేసుకోండి. అరకప్పు వరకు సాల్టు. కారం నాకు కొంచెం ఎక్కువే పట్టింది ఆవకాయ కాబట్టి. దీనిలో నేను ఆవపిండి, మెంతిపిండి, ఎల్లుల్లిపాయల నీళ్ళ నేను మిక్సీ పట్టేసుకుని కచ్చిపిచ్చిగా వేసేసుకున్నాను. ఇది మనం చేత్తో కానీ ఒక గరిటె తీసుకుని కానీ మొత్తం ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టేలా కలుపుకొని ఇలా నాకు కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకోండి. పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు కేజీ వరకు ఆయిల్ పట్టింది 2 కేజీల పచ్చడికి. ఇలా మనం ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. ఇది ఈరోజు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీనిలో పసుపు వేయడం ఫస్ట్లో మర్చిపోయాను అనమాట. లాస్ట్లో అందుకే చూపిస్తున్నాను ఈ క్లిప్ని. ఇలా పసుపు కూడా ఫస్ట్ వేసేసుకోండి. నేను మర్చిపోయానని చెప్పి లాస్ట్లో వేసాను. ఇలా అన్నీ వేసేసుకుని కలిపేసుకుని పచ్చడిని ఒక రోజు మాగనివ్వాలి. పక్కన పెట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.